బూడిద గుమ్మడికాయ వడియాలండి. ఇవి చాలా ట్రెడిషనల్ రెసిపీ. అలానే ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇంట్లో కర్రీ లేదు అనుకున్నప్పుడు, లేదా మనకి కర్రీ చేసుకునే టైం లేనప్పుడు కొంచెం నెయ్యిలో ఈ గుమ్మడికాయ వడియాలను వేయించి రైస్లో కలుపుకొని తింటే అమృతంలా ఉంటుందండి. ఇక్కడ గుమ్మడికాయను తీసుకుని పైన ఉన్న వైట్ మొత్తం బూడిదంతా పోయే వరకు శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సన్నగా కట్ చేసామో. దీనిలో వాటర్ ఎక్కువ ఉంటుందండి. ముందు మనం ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 6 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పుని యూజ్ చేయండి. తర్వాత ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ అన్నది ఈ గుమ్మడికాయ ముక్కలకు మంచిగా కలిసేలాగా కలపండి. మనం సాల్ట్ వేయడం వల్ల గుమ్మడికాయలోని వాటర్ అంతా బయటకి వచ్చేస్తుంది. ఇలా పసుపు ఉప్పు ముక్కలకి మంచిగా పట్టిన తర్వాత వీటిని ఒక క్లాత్లో వేసుకుని మూట కట్టుకోండి. మీ దగ్గర కాటన్ క్లాత్ ఉన్నా ఓకే, లేదంటే మనకి పిల్లో కవర్ ఉంటుంది కదండి, దానిలో వేసి మనకి టైట్గా ముడి వేసేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను కాటన్ క్లాత్లో వేస్తున్నానండి. మనం ఈ మిగిలిన వాటర్ని కావాలంటే మినపపిండి రుబ్బుకుంటాం కదండి వడియాల కోసం, దానిలో మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇదిగోండి వాటర్ మొత్తం ఇలా డ్రైన్ చేసేయాలి. ఆ తర్వాత దీనిపైన ఒక పెద్ద బరువుని ఉంచి నైట్ అంతా వదిలేయాలండి. నేను ఒక ప్లేట్ని బోర్లించి దానిపైన బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉన్న మూటను గట్టిగా టైట్ చేసుకుని దానిపైన బరువుని పెట్టుకున్నానండి. మీకు దగ్గర కొంచెం వెయిట్ ఉన్న వస్తువు ఏమున్నా కూడా పెట్టుకోండి. ఇలా ఒక నైట్ మొత్తం వదిలేయాలండి. మనం వడియాలు పెట్టుకోవడానికి ముందు రోజే ఇది ప్రిపేర్ చేసుకోవాలి. అలానే మనం మినపప్పును కూడా నానబెట్టుకోవాలండి. ఇక్కడ కేజీ గుమ్మడికాయకి 1/2 కిలో చొప్పున లెక్కండి. 1 కేజీ గుమ్మడికాయ తీసుకుంటే 1/2 కిలో మినపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కేజెస్ వరకు గుమ్మడికాయ తీసుకున్నాను. దానికి 3 పావులు చొప్పున మినపప్పు తీసుకున్నానండి. వీటిని ఒక్కసారి వాష్ చేసుకోండి. దీన్ని కూడా నైట్ మొత్తం నాననివ్వండి. మీకు ఒకవేళ గుమ్మడికాయ వెయిట్ తెలియకపోతే మనం గుమ్మడికాయని కట్ చేయగానే వాటర్తో ఉన్నప్పుడే 8 గిన్నెల గుమ్మడికాయ ముక్కలకి 1 గిన్నె మినపప్పు వేసుకోండి. ఇక్కడ నేను పొట్టుతో ఉన్న పప్పే వేసానండి. పొట్టు కూడా మరీ ఎక్కువ తీయలేదు. అలా అని పిండి ఏమి బ్లాక్ కలర్లోకి రాదండి. మనకి ఈ పొట్టు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు మినప పొట్టుతో కూడా వడియాలు పెట్టేవారు. ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు తీసుకోండి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. అలానే ఒక 20 గ్రామ్స్ వరకు అల్లం తీసుకున్నానండి. చూసారు కదా, మనం కడిగిన మినపప్పును ఇలా గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలండి. ఆ తర్వాత మనం అల్లం జీలకర్ర పచ్చిమిర్చిని కూడా వాటర్ వేయకుండా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం నైట్ డ్రైన్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా తీసుకుని దీనిలో వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం పేస్ట్లా తయారు చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. తరువాత మనం రుబ్బుకున్న మినపప్పుని కూడా వేసుకోండి. అయితే ఇక్కడ మీరు మినపప్పు అనేది అవసరమైతే కొంచెం ఎక్కువన్నా నానబెట్టుకోండి తప్ప తక్కువ నానబెట్టుకోవద్దు. ఒకవేళ ఎక్కువ నానబెట్టుకున్నారనుకోండి, ఏముంది, మనం నెక్స్ట్ డేకి ఎలాగో టిఫిన్స్ వేసుకోవాలి కాబట్టి ఇడ్లీనో గారెలో ఏదో ఒకటి వేసుకుంటాము. పిండి తక్కువైందంటే మాత్రం ఇబ్బంది పడతామండి. అందుకనే కొద్ది కొద్దిగా పిండిని కలుపుకోండి. మనం సాల్ట్ అనేది నైటు గుమ్మడికాయ ముక్కల్లో వేసుకున్నాం కదండి, అందుకని ఇప్పుడు పిండి, ఈ పచ్చిమిర్చి పేస్టు, గుమ్మడికాయ ముక్కలు ఈ 3 కలిపిన తర్వాత మీకు అవసరం అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఇక్కడ మినపపిండి అనేది కొంచెం తక్కువే ఉండాలండి. మనకి గుమ్మడికాయ ముక్కలే ఎక్కువ కనిపించాలి. మినపపిండి ఎక్కువ అయిందంటే వడియాలు అనేవి గట్టిగా వస్తాయి. చూసారు కదా, మనం ఇలా రౌండ్ బాల్లా చేసుకుని వడియంలాగా పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపిస్తే నేను మరొక 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా 1 స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇలా మంచం మీద ఒక కాటన్ క్లాత్ వేసి మనం వడియాలు పట్టుకోవాలండి. ఇక్కడ కాటన్ క్లాత్ అనేది తడిపి వేసుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ ఉంచొద్దు. తడిపి పిండిన తర్వాత దాని మీద మనం వడియాలు పట్టుకోవాలండి. ఇలా రౌండ్ బాల్లా చేసి కొంచెం ఫ్లాట్గా ఒత్తుకుని వడియంలా పెట్టుకోవాలండి. మనం వడియాలు కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత చిన్న సైజులోకి వస్తాయండి. ఇవి పర్ఫెక్ట్ షేప్ అంటూ ఏం ఉండదండి. మనం ఇలా బాల్స్లా చేసుకుంటూ కొంచెం ఫ్లాట్గా ఒత్తుకుని వడియంలా పెట్టుకోవాలండి. ఇవి ఆరడానికి 2 డేస్ పడుతుంది. వడియాలన్నవి ముద్దగానే పెట్టుకోవాలండి. పల్చగా పెట్టుకున్నారంటే డ్రై అయిన తర్వాత మనం తీసేటప్పుడు విరిగిపోతాయి. మనం ఒక రోజంతా ఎండబెడతాం కదండి, అవి అదే రోజు నైట్ మనం ఇలానే క్లాత్లోనే ఉంచాలి, సపరేట్ చేయకూడదు. వీటిని నైట్ అంతా కొంచెం ఫ్యాన్ గాలికి తగిలేలాగా ఉంచండి. ఆ రోజు ఈవినింగ్కి ఇలా కొంచెం ఆరాయండి. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఎండలో ఉంచుకొని తర్వాత స్లోగా క్లాత్ని పట్టుకుని క్లాత్ని లాగుతూ వడియాన్ని సపరేట్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు వడియాన్ని లాగామంటే విరిగిపోతుంది. అందుకని క్లాత్ని మాత్రమే లాగాలి, వడియాన్ని చేత్తో తీసుకోవాలి. ఇక్కడ మనం పిండి వడియాల్లాగా తడిపి మాత్రం అస్సలు తీయొద్దండి. దీనికి అస్సలు వాటర్ అనేది తగలకూడదు. వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా 2 డేస్ ఎండలో ఉంచండి. అప్పుడు కంప్లీట్గా ఆరిపోతాయి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవనవసరం లేదు. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న గుమ్మడి వడియాలను వేసి ఫ్రై చేసుకోవడమేనండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. వీటిని మనం కరకరలాడే స్నాక్స్లా కానీ, కూరల్లో కానీ, లేదా భోజనాల్లో ఏదైనా సైడ్ డిష్లా కానీ యూస్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మంచి హెల్దీ ఫుడ్ కూడా అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.